ఏదో లోకేష్ చెప్పాడనో చంద్రబాబు చెప్పాడనో మమ్మల్ని బెదిరించడం కోసం, మా కుటుంబ సభ్యుల్ని బెదిరించడం కోసం మీరు ఈ విధంగా అరాచకంగా ప్రవర్తిస్తే మాత్రం మేము చూస్తూ సహిస్తూ ఊరుకోమని మనం చేస్తున్నాం. అలా ఊరుకోరని చెప్పే మిమ్మల్ని వచ్చి అరెస్ట్ చేస్తామంటారు. అదే తేడా. లా ఒబైడింగ్ కాదండి, లా అబైడింగ్. మిమ్మల్ని కరెక్ట్ చేసే అంత పెద్దని కాదు, కానీ గ్రామర్ ఇంగ్లీష్ ప్రియులు చాలామంది ఉంటారు, వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఎనీవేస్, చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తున్న అంబటి గారు. నేను వెళ్ళిపోతాను కదా, ఏదో లోకేష్ చెప్పాను చంద్రబాబు చెప్పాడను, పక్కన గారు మీరు పెట్టినంత మాత్రాన ఆయనకు పోయే వాల్యూ ఏం లేదు. ఇద్దరికి మీరు పెడితే ఒరిగే వాల్యూ అంటూ ఏం లేదు. అది పక్కన పెడదాం. వెరీ ట్రివియల్ అంబటి గారి విషయంలో ఆ విషయం మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళు చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటే ప్రపంచంలో ఎవడో నమ్మడం. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తే రంగనాయకం గారిని తీసుకెళ్లారా? జగన్మోహన్ రెడ్డి చెప్తే జత్వానీని తీసుకెళ్లారా? చెప్పండి. పోనీ మీరు చెప్తే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా? చెప్పండి. ఏదో ఒకటి ఉంటుంది కదా మనం చెప్పడానికి, ఏదో ఒకటి. ఆ ఒకటేంటి? నీకు మాత్రం శాంక్టిటీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. నువ్వు ఒక పొలిటీషియన్గా ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏది ఇవ్వరా? అదే ఇప్పుడు ఎవరన్నా మీ టెన్యూర్లో ఏంటి ప్రభుత్వం ఇంత దరిద్రంగా చేస్తారు కొట్టుకుని తీసుకెళ్లేవాళ్ళు కాదు.